films and all. అందుకనే పుస్తకాలు చదవాలి. నాకేమో మొదటి పేజ్ తిప్పగానే నిద్ర వస్తుంది. Not only books, ma'am, all the films. You would have watched all the films. And వెరీ వెరీ బెస్ట్ డైరెక్టర్. నేను ఆయనతోటి సత్యాగ్రహి సినిమా చేద్దామని టైటిల్ అనౌన్స్ చేసి గ్రాండ్గా పూజ చేసి ఆయన డైరెక్షన్లో రెహమాన్ మ్యూజిక్ పిసి శ్రీరామ్ అండ్ బట్ జరగలేదు. మొన్న అన్నాను సార్ నేను అప్పుడు అది చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేదంటే నవ్వి మీరు చేసి ఉంటే సూపర్ హిట్ అయ్యేది, కానీ నేను అమెరికన్లాగా సినిమాలు చేస్తూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కదా. మేబీ కానీ ఆయనకి కంప్లీట్గా హీఈస్ ఇన్క్లైన్డ్ టువర్డ్స్ పీపుల్ కాబట్టి ఆయన డెఫినెట్గా అలా అయినా సరే వచ్చి ఉండేవాళ్ళు. టాకింగ్ అబౌట్ కీరవాణి గారు, అండ్ ఆల్రెడీ కీరవాణి గారు పీరియడ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. హీస్ ఎక్స్పీరియన్స్డ్ విత్ దిస్. సో హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ హ్యాండీ హియర్? నేను ఇందుకు చాలా మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తున్నాను మేడం. అండ్ కీరవాణి గారు కొంచెం డిఫరెంట్ అంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ వర్కింగ్ విత్ సీనియర్ టెక్నీషియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వెరీ షార్ప్ మేడం, అన్ని టెంపోలోనే మాట్లాడతారు. అండ్ చెప్పేవి ఇది ఈ సినిమాకి చాలా 2 సాంగ్లు అనుకుంటాను ఓవర్ నైట్ చేశాను. సేమ్ టైం ట్యూన్ అనుకుని అదే టైంలో లిరిక్స్ రాసి ఓవర్ నైట్లోనే మొత్తం బీజిఎమ్స్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ రెడీ, షూటింగ్ రెడీ. సో అలాగే 2 సాంగ్స్ ఓవర్ నైట్ రికార్డ్ చేసాము. ఎస్పెషలీ ఒక ఛాలెంజింగ్ ఉండాలని అసురన్న సాంగ్ ఒకటి నేను లిరిక్స్ పర్సనల్గా రాసి పెట్టుకున్నాను. ఎప్పుడు కీరవాణి సార్ మీట్ అయ్యే 1 year బ్యాకే ఒక రఫ్గా ఒక లిరిక్స్ రాసి సెట్లో నా టేబుల్లో పడి ఉంది. రాంగోపాల్ ఘోష్ లిరికెట్ ఫ్రెండ్ని పిలిచి, లేదు లిరికెట్ ఫ్రెండ్ బట్ కాన్సెప్ట్ అంతా మందే. సో కొంచెం రాంగోపాల్ ఘోష్ని లిరికెట్ పిలిచి మొత్తం రాసి పెట్టుకుని ఒక సిచ్యువేషన్కి రాసి పెట్టుకున్నాము. అండ్ అది అలా వదిలేసాను. ఇంకా 1 year తర్వాత ఇప్పుడు సినిమా స్టార్ట్ అయితే ఆయన నన్ను ఫాలో అవుతున్నారు. సార్ మన లిరిక్ అయింది కదా ఎప్పుడు సార్ కీరవాణి గారు మీట్ అవుతాను. నేను ముందు సార్ నన్ను అక్సెప్ట్ చేయనండి, సో దాని ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తాను అని. సార్ ఎప్పుడైతే కొంచెం ర్యాప్ అప్ పెరిగిందో అంతా అయిందో సార్కి సర్ప్రైజ్గా వెళ్ళి లిరిక్స్ చూపించాను. సార్ ఇలా ఒక సాంగ్ అనుకుంటున్నాను అని. నాకు ఆశ్చర్యం అంటే నేను ఏదో మైండ్లో ఒక ట్యూన్ అనుకుని రాసుకుంటాం, ఆ లిరిక్స్ చదివేటప్పుడు సార్ అదే ట్యూన్లో హమ్ చేస్తున్నారు. నేను షాక్, లిరిక్ పెట్టి కూడా ట్యూన్ వచ్చి ఆ సేమ్ ట్యూన్ వస్తుందా అని. దట్ వాస్ ఫస్ట్ టైం. అండ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు ఎలా కావాలి ఇన్పుట్స్ అని చెప్పాను. దాని తర్వాత సార్ చాలా స్పీడ్, అందువల్ల నాకు ఎక్స్పెక్టింగ్ ఓకే 2 daysలో పిలుస్తారు, 3 daysలో పిలుస్తారని. 5 days అయింది, 1 week అయింది, 10 days అయింది. ఇదేంటి సార్ మనం అన్ని వన్ డేలో చేసాం కదా, 10 days అయింది, 15 days అయింది. సడన్గా తారా సాంగ్ షూట్ చేస్తున్నాము ముంబైలో. షూట్ చేసి ఒక ఫోన్ చేసి జ్యోతి సాంగ్ విన్నాను. ఫుల్ నాయిస్ ఇక్కడ షూటింగ్ స్పాట్లో, బట్ ఆయన హెడ్ఫోన్స్లో వింటే షాక్. నాకు షాక్ మళ్ళీ సార్కి వినిపించాను, సార్ ఇది వినండి సార్ ఒకసారి అని. instant goosebumps. గూస్ బంప్స్. ఆయన 20 days తీసుకున్నారు ఆ సాంగ్కి సారు. ఎందుకంటే దాంట్లో ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది మేడం. ఆ సాంగ్లో ఏం చేశారంటే ఒక మంచి మేల్ వాయిస్ ఉండింది, మేల్ వాయిస్ పెట్టినారు. సార్ అబ్బాయి కాలభైరవి పాడినారు ఒక లైన్, చాలా బాగుండింది అది. ఫస్ట్ కోరస్ ఉంది, నేను అడిగాను సార్ కొంచెం ఇంకా పవర్ఫుల్గా ఒక మంచి బోల్డ్ వాయిస్ కావాలంటే మా అబ్బాయి కాలభైరవి పాడించాను, పాడించారు ఒక లైను. అది ఇన్ని బాగుందని చెప్పి మళ్ళీ సార్ దగ్గర మళ్ళీ నేను 3rd time ఏం చెప్పాను, సార్ మీరు చేసిందే ఫస్ట్ బాగుంది, నా సజెషన్ మైట్ బీ రాంగ్, క్రౌడ్ గురుగు అనేటప్పుడు బాగుండింది సార్, ఇది ఒక డామినేట్ అవుతుంది అందువల్ల మీద తగ్గుతుందంటే అవును కరెక్ట్ అని చెప్పి మార్చేస్తానన్నారు. సో సాంగ్ లిరిక్స్ రోజు మనం సింగర్స్ పేరు రాస్తాం యూట్యూబ్లో, ఎవరెవరు సింగర్ అని. దాంట్లో సింగర్ పేరు లేదు, గ్రూప్ సింగర్స్లో ఉంది కాలభైరవి పేరు. నేను షాక్ అయ్యాను. నేను సార్కి ఫోన్ చేశాను, ఆయన పాడారు కదా సార్, సింగర్ కదా, ఆయన పేరు పైన రాయలేదని. లేదు నువ్వే కదా కోరస్ కావాలన్నా అందుకని కోరస్లో పెట్టేశాను అన్నారు. నేను సారీ సార్ నేనే తప్పు చెప్పింటాను. లేదు యు ఆర్ రైట్, అది అలాగే వర్కౌట్ అవుతుంది, సో వాట్ అది కోరసే కదా అందువల్ల అలాగే ఉండాలన్నారు. ఆయన ప్రొఫెషనలిజంకి హ్యాట్స్ ఆఫ్, అండ్ ఆయన థింకింగ్, ఆయన థాట్ పవర్కి హ్యాట్స్ ఆఫ్. సో అదొకే. సార్ వచ్చి క్రిష్ గారు ఉండేటప్పుడే గాట్ అ కాల్ ఫ్రమ్ దమ్, బట్ ఆ టైం కూడా జరగలేదు నెక్స్ట్ ఆ షెడ్యూల్. Then this time the story was different. He came up with all the changes, and first time చెప్పేటప్పుడు it was very fascinating because our worlds create చేయాలప్పుడు ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది, because we have to going to create something which is not exist అనేది. సో అడిగారు కదా లాంగ్ ప్రొడక్షన్. అవును. సో లాంగ్ ప్రొడక్షన్ అయినప్పుడు ఈవెన్ జ్ఞానశేఖర్ ఎవరికైనా ఆయన వేరే ఏదో హిందీ సినిమా వచ్చేటప్పుడు అప్పుడు ఎలా అంటే లేదా ముందు కమిట్ అయిపోయి నేను రా అంటే అప్పుడు నేను మనోజ్ గారిని ట్రై చేశాను, ఎక్కడో కాశ్మీర్లో ఉన్నా, లియో షూటింగ్లో ఉన్నారు ఇలా అని చెప్పేసి. అప్పుడు అది మిస్ అయిపోయి నెక్స్ట్ టైం అన్ని ఫ్రీగా ఉన్నప్పుడు కరెక్ట్గా సింక్ అయ్యి, అండ్ ఆల్సో లైక్ మై టీమ్, ప్రీవియస్ టీమ్ చేసే వాళ్ళని నాకు ఇచ్చేయండి అంటున్నాడు ఇప్పుడు. సో దే జెల్ టుగెదర్, వాళ్ళు చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. సో జనరల్గా మనకి షూటింగ్లో హార్డ్ వర్క్ చేసే వాళ్ళే కనిపిస్తారు,
అండ్ కొన్ని టెక్నీషియన్స్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అట్లా ఉంటుంది. దిస్ ఈజ్ అ న్యూ మీడియం. మన రాజమౌళి గారు అంతా కూడా దే యూస్డ్ CNCPT అని ఒక ఫారిన్ కంపెనీస్తోనే ఇంతవరకు మనం చేస్తున్నాం. థర్డ్ ఫ్లోర్ పెద్ద పెద్ద కంపెనీస్తో కల్కి ఇట్లాంటి సినిమాలన్నీ ఫారిన్ కంపెనీస్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు డూ ప్రీవియస్ మన ఎమోషన్స్ మనకు తెలిసిన సినిమాటోగ్రఫీ టాలెంట్స్తో ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వీ డిడ్ స్మాల్ పోర్షన్స్ ఫర్ డిఫరెంట్ ఫిల్మ్స్. మోస్ట్లీ నేను చేసిన ఫిల్మ్స్ ఉంటాయి, లేకపోతే మన శ్రీనివాస్ మోహన్ గారు నా పార్ట్నర్ ఆ కంపెనీలో. సో ఆయన ప్రాజెక్ట్స్లో అప్పుడప్పుడు యూస్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్. ఇట్స్ గోయింగ్ టు బీ రాక్. దీన్ని మాకందరికన్నా ఒక హోప్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ హిట్ అవుద్ది అండ్ ఎప్పుడైనా లైక్ పెద్ద లెవెల్ రీచ్ అవుద్ది, దిస్ డే విల్ కమ్ అని షీ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 2-3 years అండ్ తన స్ట్రాంగ్ బిలీవ్ ఇట్ హ్యాపెండ్. సో అండ్ బికాస్ బ్లాక్ చేశారు. ఎందుకంటే ఈవెన్ ఖుషి అప్పుడు కూడా అంతే. కళ్యాణ్ గారు ఒకళ్ళు బిజీ, కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు హీరోయిన్ దొరకకపోతే అసలు సినిమాని అవ్వదు. అందుకని సినిమా అయ్యే వరకు వేరే లాంగ్వేజ్ వస్తే చేయండి, తెలుగు మాత్రం చేయకూడదని అగ్రిమెంట్ చేశాం. ఫైనల్ ఇంకా డిలే అయిన తర్వాత ప్రభాస్ సినిమా వచ్చింది. ఒక ప్రభాస్ సినిమా వస్తే ఓకే చేయొచ్చు అని చెప్పి దాన్ని. She's too smart, man. She knows all the lightings, all the filters. She is like too much smart. But maybe మీ గ్యాప్ లో నేర్చుకున్నాను అనుకుంటున్నాను. You know how to make her look better. So అంత ఒక స్మార్ట్నెస్. You're looking the best. Thank you. The best. Thank you. But thank you, Jyoti sir, for acknowledging, you know, because I've done a lot of, like sir said, affirmations, lot of positivity, asking the universe, please, you know, let this film start again, let it happen. So I was so hopeful because I know, you know, in my gut that this film is going to do something very big for Ratnam sir, for Jyoti sir, Manoj sir, me, all of us. సో ఈరోజు వైండప్ చేసే ముందు 2 questions. ఒకటి, ఫస్ట్ బాబీ డియోల్ గారి ఎంట్రీ మనకి ఎర్లీ స్టేజ్లోనే జరిగిపోయిందా 4 years బ్యాక్, లేకపోతే యానిమల్ తర్వాత జరిగిందా? బిఫోర్ యానిమల్ ఈ షార్ట్ హియర్, ఆఫ్టర్ దట్ ఈ వెంట్ టు యానిమల్. బట్ మాకు డేట్లు దొరకడం యానిమలే కారణం. అంటే ఆయన గడ్డం పెంచుతున్నారు, ఆ పెంచే టైం గ్యాప్లో దొరికారు. యానిమల్ బిఫోరే షూట్ చేసాం. కొంచెం రీరైట్ జరిగింది మేడం అనిమల్ చూసిన తర్వాత. బిఫోర్ బాబీ డియోల్ ఓన్లీ యాక్షన్ పర్పస్గా ఉన్నారు, లైక్ రెగ్యులర్గా వార్ యాక్షన్ అలాగని. బట్ అనిమల్ చూసిన తర్వాత ఐఎమ్ సర్ప్రైజ్ ఏంటంటే అసలు డైలాగ్ లేకుండా ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే మనకి గూస్ బంప్ తెప్పించారు. సో హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుండేది. వాట్ ఎవర్ వీ షార్ట్ ఆల్సో స్క్రీన్ ప్రెసెన్స్ వెరీ గుడ్. సో ఐ స్టార్టెడ్ ఒక్కొక్క సీన్ ఇట్ టుక్ మీ 2 months 3 months టు రీరైట్ ఆల్సో. అంటే ఆయనకి ఎలా సూట్ అవ్వాలి, ఇది ఒక ఎలా చేయాలి, ఇది భయంకరంగా ర్యాక్ చేయాలని ఎలా తెలియ ఆలోచిస్తే ఇట్ కేమ్ అప్ నైస్. సో అలాగూ క్లాప్ మూమెంట్ పడే సీన్స్ బాబీడీలో 4-5 scenes కరెక్ట్గా సెట్ అయింది. ఓకే, సో సూపర్ అండి, ఈగర్లీ వెయిటింగ్. ఎస్, ఇంకోటి సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కిర్వాణి గారు ఫస్ట్ May 9th రిలీజ్ అనుకుని నేను వెళ్ళి సార్కి April 10th వెళ్ళాను. సార్ సినిమా రెడీ, సినిమా చూడండి సార్ అని. సరే జ్యోతి, నువ్వు April 10th సినిమా చూపిస్తున్నావు, May 9th రిలీజ్ అన్నా, అంటే నేను 10 daysలో ఆర్డర్ చేసి ఇచ్చేయమంటే అంత పెద్ద సినిమాకి అన్నారు. నేను అవును సార్ అన్నాను. దాని తర్వాత సరే నేను చేయాలనుకుంటున్నాను, ఇంటెన్షన్ ఉంది, బట్ ప్రోగ్రామర్స్ అందరూ వాయించాలి కదా, అందరూ చేయాలి కదా, ఎవరు చేయగలుగుతారా అన్నారు. ఎవరు సార్, ఓన్లీ దేవుడే చేయగలరు. నేను సార్ మీరే నా దేవుడు, సో ఎలాగే చేసి పెట్టండి అని. సార్ నేను డెఫినెట్గా చేస్తాను, నువ్వు ఇంత స్ట్రెయిన్ చేసి ఇంతతో తీసుకొచ్చి ఐ డెఫినెట్ డూ ఇట్ ఫర్ అని. లక్కీగా డేట్స్ పోస్ట్పోన్ అవుతూ రాగానే ఇప్పుడు అదే 10 days and 60 days బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. ఒక క్లైమాక్స్ రైల్కే సారు 22 days దాకా సపోర్ట్ చేశారు. దట్ ఎన్లోస్ సపోర్ట్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమా 50% ఈరోజు నాకు ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు అంత వైబ్ క్రియేట్ అవుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేడం. అన్బిలీవబుల్ మ్యూజిక్ అండ్ అందరికీ ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూస్తే మ్యూజిక్ కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమాని. ఓకేనండి, సో ఫర్ ఆల్ ది క్రాఫ్ట్స్, ఆల్ ది టెక్నీషియన్స్ మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వైండప్ చేసే ముందు మీ ప్రొఫెషన్స్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరో చెప్పండి. లైక్ మనోజ్ గారు, మీ ప్రొఫెషన్లో మీకు ఇన్స్పిరేషన్? సంతోష్ శివన్ గారు. సంతోష్ శివన్ గారు, వండర్ఫుల్, కాలాపాని. ఓకే, జ్యోతికృష్ణ గారు డైరెక్టర్గా? డైరెక్టర్ శంకర్ గారు. ఎవరండి? శంకర్ గారు. సూపర్. అండ్ నిధి యాక్ట్రెస్గా? ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్, వండర్ఫుల్, ఐ జస్ట్ లవ్ హర్. యా, జీన్స్ గుర్తొస్తుంది మాకు. Every inspiration. Or who are the inspiration for many people. Yeah, that's what. అంటే నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే ఇలా ఒక ప్రొఫెషన్ ఉందని కనిపెట్టారు. Correct. So you started the
కాబట్టి మేబీ అక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓప్రా, ఎలెన్ వీళ్ళందరూ ఉన్నారు. కుసుమ గారు మీ ఖుషి అప్పుడు బిగినింగ్లో ఒకసారి కలిసాము. మనము నాగా నాకు బాగా గుర్తు సార్, మీకు గుర్తున్నట్టయితే నాగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వర్షం పడుతుందేమో అని టెన్షన్ పడ్డాము, కానీ మనం నించున్న స్టేజ్ ఆడియన్స్ దగ్గర పడకుండా అవతల పడింది. ఇట్ వాస్ అసలు ఎలా అంటే మిరాక్యులస్గా అక్కడ పడుతుంది, ఇక్కడ పడట్లేదు వాన. సో అది నాకు బాగా గుర్తు. మేము కలిసి ట్రావెల్ చేసాం అప్పుడు, తిరుపతిలో జరిగింది ఈవెంట్. బిగ్ ఈవెంట్. వెంకయ్యనాయుడు గారు వచ్చారు. ఇన్స్పిరేషన్ మీరే. లేదు, యాజ్ ఐ టోల్డ్ మేబీ ఓపెరా, ఎలెన్, కానీ వాళ్ళందరూ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే వీళ్ళు యాంకర్స్ అని తెలిసింది. సో మేబీ వచ్చిన తర్వాత చూసుకొని ఉంటుంటాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్. ఈగర్లీ వెయిటింగ్. మీ అందరికీ ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా 5 సంవత్సరాలు కలిసి ఉండి ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాము అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? అడగండి ఒకసారి, నిధి, వెళ్ళిపోతాం అడగండి ఒకసారి. నిధి బట్ మళ్ళీ కలవాలి కదా, పార్ట్ 2కి కలవాలి. మళ్ళీ కలవాలి. ఓకే, రత్నం గారికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్ వచ్చేస్తుంది. ఇంకా మనం వైండప్ చేసేద్దాము. థ్యాంక్ యూ. మనం థియేటర్స్లో కలుద్దాము July 24th ఫర్ హరిహర వీరమల్లు.